ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది నెక్స్ట్ ఫర్దర్‌గా ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి? దీని గురించి మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే జనరల్‌గా ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ అని మనం అనుకోవాలి అంటే, గర్భసంచిలో ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్తీ ప్రెగ్నెన్సీ. అది కరెక్ట్ పొజిషన్‌లో ఉంది అన్నట్టుగా మనం అంటాము. ఒకవేళ అలా కాకుండా గర్భసంచిలో కాకుండా వేరే చోట్ల ఎక్కడైనా కానీ ప్రెగ్నెన్సీ నిలిచిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్‌లో అయినా కానీ, అండాశయంలో అయినా కానీ, లేపోతే యూట్రస్ కింది భాగం సర్విక్స్‌లో నిలిచినా కానీ, దాన్ని అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే గర్భాశయంలో కాకుండా వేరే ఏ పొజిషన్‌లో అయినా కానీ ప్రెగ్నెన్సీ నిలిచిన పక్షాన దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా లేబుల్ చేస్తాము. ఎందుకు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం ఇంత కాన్సంట్రేట్ చేయాలి? ఎందుకంటే గర్భాశయంలో అంటే అదొక మస్కులర్ బ్యాగ్ కాబట్టి ప్రెగ్నెన్సీ అక్కడ నిలిచినప్పుడు అది చక్కగా ఎన్లార్జ్ అయ్యి ఫర్దర్‌గా బేబీని 9 మంత్స్ వరకు క్యారీ చేసే కెపాసిటీ అనేది దానికి ఉంటుంది. కానీ వేరే ఏ స్ట్రక్చర్‌కి కూడా అంత మజిల్ ఉండదు. అండ్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా అది రప్చర్ అనేది అవుతుందనమాట. అంటే ఒక పొజిషన్‌లో ఎప్పుడైతే ఇది అకామిడేట్ అవ్వలేదో అప్పుడు ఆ పొజిషన్‌లో అనేది ఇది పెరుగుతున్నప్పుడు అలాంటి కేసెస్‌లో పగిలిపోతుంది. ఇలా పగిలినప్పుడే మెడికల్ ఎమర్జెన్సీస్ అనేవి అవుతాయి. అందుకు ఎర్లీగా ప్రెగ్నెన్సీ నిలవగానే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడుంది? గర్భాశయంలోనే ఉందా? లేపోతే వేరే చోట ఎక్కడైనా కానీ ఉందా అనేది మనం డిటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ అంటే ఆల్రెడీ మీకు ఎక్టోపిక్ వచ్చింది అంటే అలాంటి కేసెస్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కిట్‌లో 2 లైన్స్ వచ్చింది అంటే సీరం బీటా హెచ్‌సీజీ లెవెల్స్ అనేది చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాత ఎవ్రీ 48 అవర్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. బీటా హెచ్‌సీజీ లెవెల్ అనేది ఎలా పెరుగుతుందనేది చూడడానికి. నార్మల్‌గా హెల్తీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? ఇప్పుడున్న వాల్యూ కన్నా 60% ఎక్కువ రైజ్ అవుతుందనమాట. అలాంటి కేసెస్‌లో నార్మల్ హెల్తీ ప్రెగ్నెన్సీ యూట్రస్‌లో ఉందన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా మీకు వాల్యూ పెరిగింది కానీ 60% పెరగలేదు, కొంచెమే పెరిగింది అన్నట్టుగా ఉంది అంటే అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా మనము డౌట్ పడాలనమాట. కొన్ని కేసెస్‌లో వాల్యూ అనేది స్టాగ్నెంట్‌గా ఉంటుంది. అసలు పెరగదు. అలాంటి కేసెస్‌లో కూడా ఎక్టోపిక్ ఏమన్నా ఉందా అనేది సస్పెక్ట్ చేయాలి. సో, ఇలా ఉన్నప్పుడు ప్రాపర్ స్కానింగ్ అనేది ఎళ్ళాలి. స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భాశయంలో లేదు అంటే డౌట్ పడాలి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది. ఎడ్నెక్సాలు ప్రాపర్‌గా స్కాన్ అనేది చేపించుకున్నప్పుడు అక్కడ మనకు బయటపడుతుంది. ఇన్ కేస్ ఎర్లీగా ఉంది, హార్ట్ బీట్ ఇంకా రాలేదు అంటే అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. డాక్టర్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ డాక్టర్ గైడెన్స్‌లోనే జరగాలి. మనం సొంతగా ఏది కూడా మన ఇష్టాన చేయించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ డాక్టర్ గైడెన్స్ కిందే ఉండాలి. తర్వాత డాక్టర్ గారు ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది అంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్‌కి వెళ్ళాలి. లేదు దీనికి ఈ పర్టిక్యులర్ కేస్‌కి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అంటే ల్యాప్ అన్నా దాని మీ కేస్ ప్రకారము ఎలా ఉంది అనేది చూసుకొని ఆ సర్జరీ అనేది చేపించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ముందు అంటే లాప్రాటమీ అనేది చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఎక్టోపిక్స్ అనేవి లాప్రోస్కోపీ ద్వారా అయిపోతున్నాయి. సో, అలా లాప్రోస్కోపీ ద్వారా మీ ఎక్టోపిక్ అనేది ఎక్కడుందో చూసుకొని దాన్ని జస్ట్ నార్మల్‌గా అబార్ట్ అయిందా? లేదు అంటే ట్యూబ్ రప్చర్ అయింది అన్న కేసెస్‌లో ట్యూబ్ అనేది తీయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో, ఇలా ఎక్టోపిక్ అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. జాగ్రత్తగా దాన్ని ఫాలో అప్ చేసుకొని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. థాంక్ యూ.